సో నెక్స్ట్ ఏం చేస్తాడో అది కూడా దేవుడే, మన చేతుల్లో ఏం లేదు, నిమిత్త మాత్రమమ్మ. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో కూడా తెలియదు. సో మన పని మనం చేసుకుంటూ వెళ్తుంటే లైఫ్లో ఒకటి నేను చెప్తాను, ఎంత సంపాదించినా ఏది తీసుకెళ్ళరు, ఒక మంచితనమే మీరు తీసుకెళ్తారు. మీకు కూడా మీరు బతికిన బతుక్కి, మీరు పుట్టిన దానికి ఒక అర్థం అన్నది ఉండాలి. మనం మంచి చేసామా, ప్రజలకి 10 మందికి ఉపయోగపడ్డామా అన్నది మీరు మెయిన్ మైండ్లో పెట్టుకోవాలి. నేను ఇన్ని కోట్లు సంపాదించాలంటే కోట్లు ఏమీ రాదు మీతో. ఎంతమందికి మీరు ఉపయోగపడ్డారు, ఎంతమందిని మీరు ఆదుకోగలిగారు, ఇదే మీకు బ్యాంక్ బ్యాలెన్స్. కరోనా వచ్చింది, డబ్బున్న వాళ్ళు ఎంతోమంది చనిపోయారు, ఆఖరికి వాళ్ళ శవాన్ని టచ్ చేయడానికి కూడా లేకుండా పోయింది. ఆ డబ్బు కాపాడిందా? కాదు, కాపాడలే. అందుకే ఏది మీరు బతికినంత వరకు మంచి చేయండి, 10 మందికి ఉపయోగపడండి, మీకు తోచింది చేయండి, మీకు తోచిన హెల్ప్ చేయండి. అదే మీకు శ్రీరామ రక్ష నేను చెప్పదలుచుకుంది.